యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతివంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యమును మనం ధ్యానించినట్లయితే ఈ వాక్యంలో ఉన్న మాధుర్యం ఎంత గొప్పగా ఉన్నది. దేవుని మీద నీ భారము మోపుము, దేవుడు నీ భారములన్నిటి నుండి విడిపిస్తాను అంటున్నాడు, ఆదుకుంటాను అంటున్నాడు, నీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఇంకా నీవెందుకు కలత చెందుతున్నావు? మనుషులపై నీవు ఆనుకున్నట్లయితే, మనుషుల వద్ద వెళ్ళి నీ భారాన్ని నీవు చెప్పినట్లయితే, వారి యొద్ద నుండి ఏదైనా నువ్వు ఆశించినట్లయితే వారు నిన్ను చులకనగా చూస్తారు. కానీ దేవుడే తానే వచ్చి తనపైన నీ భారాన్ని మోపాలి అని ఆయన అడుగుతున్నప్పుడు నీ భారము నీ మీద నువ్వు ఉంచుకోక దేవుని చెంత అర్పించు. నేడు నీవు అనారోగ్యముతో, ఆర్థిక బాధలు, శత్రువు నీ చుట్టుముట్టి ఉన్నారా? భారభరిత జీవితం జీవిస్తున్నావా? అయితే నేనే నీ భారమును దేవుని మీద మోపము, అనగా దేవుడు నీ భారములన్నింటి నుండి నీకు విడుదల దయచేయగలడని విశ్వాసం ఉంచుము. తద్వారా దేవుడు నీ ప్రతి భారము నుండి నిన్ను విడిపించును, నీకు నెమ్మదిని అనుగ్రహించును. అలనాడు దావీదు కుమారుడైన అబ్షలోము తన స్నేహితుడైన అహీతోపెలు ఇద్దరు కలిసి దావీదు మీద తిరగబడి అతనిని మోసము చేసిన సందర్భంలో దావీదు తనను తాను బలపరచుకుంటూ ఈ మాట పలికాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అని. నేడు నీవు కూడా ఇటువంటి బాధలో పయనిస్తున్నప్పుడు మనుషుల పైన మాత్రము ఆనుకోకు. నీ భారాన్ని ఏ ఒక్క మనుషులు మోయలేరు. నీ భారాన్ని మోయగలిగిన ఆ దేవునిపై ఆనుకో. ఆ దేవుని చెంత ఆ భారాన్ని నీవు సమర్పించుకో. ప్రతి భారము నీ నుంచి శాశ్వతంగా తొలగింపబడును. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.